స్వామి శరణం అయ్యప్పలు. ఈరోజు మనం మాట్లాడుకోవాలంటే పూజా కార్యక్రమాల్లో పూజ అయిన తర్వాత భిక్షలు చేసే క్రమంలో కన్నిస్వాముల మీద ప్రతి ఒక్కరూ కన్నిస్వామి వేసుకోండి, కన్నిస్వామి అని అంటారు. స్వామి శరణము ఎప్పుడూ 20 ఏళ్ల కిందట అయ్యే మాటలు ఇప్పుడు అయ్యే మాటలు అయితే ఎట్లా చెప్పండి? కన్నిస్వామికి ఏమన్నా పొట్ట ఏమన్నా పెరుగుతుందా? మనకున్నంతే కన్నిస్వామికి కూడా ఉంటుంది. కన్నిస్వామి తిని ఎక్కువగా పెట్టి తినేదాకా కూర్చొని బలవంతం చేస్తుంటారు. అది అతను తినలేకపోతే వేస్ట్ అవుద్ది. ఒకవేళ గురుస్వామి పక్కనున్న స్వాములు బలవంతంగా పెట్టినా తిని అరాయించుకోలేక ఇబ్బంది పడతాడు. కన్యస్వాములు బలవంతంగా పెట్టమని ఏ అయ్యప్ప స్వామిని చెప్పడు, ఏ అయ్యప్ప గురుస్వాములు కూడా చెప్పరు. బలవంతంగా కన్నిస్వాములకు పెట్టండి అని చెప్పరు. దయచేసి ప్రతి ఒక్క స్వాములు ఈ కన్నిస్వాములకి పక్కనున్న స్వాములకి పెట్టండి స్వామి, పక్కనున్న స్వాములు చెప్పండి. ఎప్పుడు కూడా ఒక స్వామికి వేలు పెట్టి చూపించనే వద్దు స్వామి. మీకు ఎంత కావాలో అంతవరకు పెట్టించుకోండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్వే జ్ఞాన వైరాగి సిద్ధార్థం భిక్షాయందేవి పార్వతి. అన్నపూర్ణాదేవిని వేస్ట్ చేయొద్దు. ఎంత కావాలో అంత పెట్టించుకోండి. కన్యస్వాములకి బలవంతంగా పెట్టనే కూడదు. ఈ విషయం ప్రతి ఒక్క స్వామి గుర్తించి ప్రతి ఒక్క స్వామికి షేర్ చేసే విధంగా చేయండి. స్వామి శరణం అయ్యప్ప శరణం.